పేరు సోడా అండి. సోడానండి? అవునండి. అయ్యో మరి మీ పేరు ఏంటండి? అండి నా పేరు గాలి సోడా అండి. మరి మీ పేరేంటండి? నా పేరు కలర్ సోడా అండి. భలే అండి, భలే అండి. కాదండి, మీరు ఎక్కడ ఉంటారండి? మేమండి ఉడకాపల్లండి. అంటే నాపల్లి అన్నాడు, కొంపల్లి అన్నాడు, ఉడకాపల్లి ఎక్కడ ఉందండి? ఉడకాపల్లి తెలియదు. ఉడకాపల్లి ఎక్కడ ఉందండి? బ్రసెల్స్ లో ఉందండి. ఎవర్ కమ్యూన్ దగ్గర. ఎవరికైనా తెలుసా? ఆ ఉడకపల్లె ఎవరండి? ఓకే ఓకే. మరి మీదే ఊరండి? అదండి మాది జోడింగే అండి, జోడింగే. ఏంటంటే జోడించుకోమంటారా? జోడింగే అండి. మ్యావరింగ్ ఉందా? ఆ మ్యావరింగ్ మీద వెళ్తుంటే అక్కడ ఉంటుందండి జోడింగే. జోతానా నేను అందరినీ పట్టుకెళ్ళిపోయాడని టాక్ ఉంది, అదేనా? అయ్యో అదా జోద్వానండి బాబు. మీరు ఎక్కడ ఉంటారండి? ఏమంటే నేనా బొచ్చేవానండి. అంటే బొచ్చాడండి. అదే సార్ బొచ్చేవానే ఫేమస్ అండి. ఇప్పుడు ఎలా చెప్పాలి? ఇప్పుడు మీ జోడికే ఉందండి, మీ బోడుపులు ఉందండి, అలా మధ్యలో వెళ్తుంటే వచ్చేస్తుందండి బొచ్చేవానే. ఓ గోవా చైనా పేరు మార్చారా? అలానే అంటారండి. ఓ సారీ అండి. కాదండి, మామూలుగానే. అసలు మీరు ఎందుకు వచ్చారండి? మీరెందుకు వచ్చారండి? బిజినెస్ ఉందండి, లోన్ అప్లై చేసుకోవడానికి వచ్చానండి. బ్యాంకుకి మందు కొట్టి మనుషుల్ని కొట్టడానికి వస్తారా? నేను లోన్ అప్లై చేయడానికే వచ్చాను. అండి ఇప్పుడు ఏంటంటే అంత వైలెంట్ గా మారుతాం. మీరు ఎందుకు వచ్చారండి? ఎంతకైనా అంటే మీరిద్దరూ లోన్ కోసం వస్తే నేను నా పెట్రోల్ కారు ఛార్జింగ్ అవగొట్టడానికి ఇంత దూరం వచ్చాను అనుకున్నారా? నేను లోన్ కోసమే వచ్చానండి. మీరు లోన్ కోసమేనా? అండి అందరం లోనింగ్ కోసం వచ్చామండి. అబ్బాబ్బా బెల్జియం ఇచ్చండి. మేనేజర్ గారు ఇంకా రాలేదండి. టైం అయిందండి, మేనేజర్ గారు రావాలి. సంతకం కూడా పెడతా అన్నారండి. మేనేజర్ గారు వచ్చేసారా? సర్దుకుంటున్నారు, ఏదో ఉండు కాసేపు వెయిట్ చేయి. మరి అరే లోన్ పేపర్ తీస్తున్నారు. లోన్ కాదు, డైలాగ్ పేపర్. లోన్ గురించి అప్లై చేశారు. ఇక్కడ పేర్లు చూసానమ్మా. ఎవరు? సోడా. నమస్కారం. లోన్ ఇచ్చేస్తారా సార్? అరే చూస్తున్నానమ్మా. ఏంటిది లోన్ కావాలా? అవును సార్. ఓకే. ఏంటమ్మా 10 మిలియన్ లోనా? చిన్నది 10 మిలియన్. అంతే సార్. దేనికమ్మా? అంటే ఏం చేస్తారు మీరు? ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తాం. ఈవెంట్ మేనేజ్మెంట్. ఈవెంట్ మేనేజ్మెంట్ 10 మిలియన్ లోన్. ఈవెంట్ మేనేజ్మెంట్ లో డ్రింక్స్ పెడతాం. ఓహో, అంటే ఈవెంట్ మేనేజ్మెంట్ అంటే ఎలాంటి చేస్తారండి? అంటే ఉగాది సంక్రాంతి కాకుండా టుమారో ల్యాండ్ తెలుసా? టుమారో ల్యాండ్ చూసా. అంతకు మించి టుమారో ల్యాండ్కి మించి ఎల్లుండి ల్యాండ్. ఎల్లుండి ల్యాండ్కి 10 మిలియన్ లోను. ఈవెంట్ మేనేజ్మెంట్. అక్కడ ఏం చేస్తారమ్మా? 10 మిలియన్ ఎందుకమ్మా? డ్రింక్స్. డ్రింక్స్ అన్ని అరేంజ్మెంట్స్ మావే అక్కడ. ఓన్లీ డ్రింక్స్ కి 10 మిలియనా? ఉట్టి డ్రింక్స్ కాదండి. డ్రింక్స్ తాగాక ఏమవుతుంది? చిన్న చిన్న గొడవలు పడతారు కదా, మామూలే. అవన్నీ సెటిల్మెంట్స్ కూడా నేనే చేస్తుంటాను. సెటిల్మెంట్స్ నువ్వు? శాంతిపూర్వక పద్ధతిగా. శాంతిపూర్వకంగా సెటిల్మెంట్స్. ఇదంతా బాగానే ఉంది కానీ ఈ స్కీమ్ అంటే నీకు సెటిల్మెంట్ చేయడానికి టీం ఉందా లేకపోతే నువ్వే చేస్తావా? అంతా నేను ఒక్కదాన్నే. నువ్వే? అబ్బా ఎలా చేస్తావమ్మా? శాంపుల్ చూపించమంటారా? చెప్పు. ఏం లేదు, ఒక డ్రింక్ వేసి నా విశ్వరూపం చూపించాను అనుకోండి, ఓకే, ఆ గొడవ ఆటోమేటిక్ గా సర్దుకుపోతుంది. డ్రింక్ వేసి చూపించమ్మా, చూద్దాం ఒకసారి. ఇక్కడ అయిపోయాడు.
పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. లోన్ ఇచ్చేస్తారా సార్? లోన్ నాకు తీసేటట్టున్నావు కదమ్మా లోన్ సంగతి తర్వాత. వచ్చేస్తుందా సార్? సెటిల్మెంట్ చేస్తానన్నావు కానీ ఇలా ఇలా నాకు అర్థమైంది. నువ్వు చొక్క పడిందంటే నీ మ్యాటర్ నాకు అర్థమైందమ్మా. లోన్ చూస్తానమ్మా. నీ ఫైల్ని ఒకసారి నోట్ చేసుకొని చూస్తా ఒకసారి అనుకుంటా. ఓకే సార్. ఇప్పుడు సోడా అయిపోయింది. ఎవరు గోరి సోడా? గోలి సోడా అంటే నేనేనండి. బాబు ఇక్కడ రారా నాకు. ఏమండి? ఏమ్మా గోలి సోడా? అరే చూడండి రా ఫైలు నీ ఎవరో నీకు అంతా చూద్దాం. నీకు ఎంతమ్మా? 7 మిలియన్. అంతేనండి. ఆవిడంటే 10 అడిగారు, మనం 7 అడిగాం. 7 చేయండి మరి. 7 అంతే. ఏంది మన వ్యాపారం ఏంది? ఇప్పుడు మన వ్యాపారం చాలా సింపుల్ అండి. మీరు 4 అడ్డు వేయండి, 8 ఇటు వచ్చేస్తుంది అంతే. లోన్ కట్టేసి ఇటు వచ్చిందా? అంతే. వేసుకో. లోన్ ఎందుకు? అంటే మరి వేయాలంటే ఉండాలి కదండి, అందుకే లోనండి. నేను ఇచ్చిన లోన్ తోటి అటు వేసుకొని ఇటు తీసుకుంటావు. అంతేనండి. బాగమ్మా అసలు నీ పద్ధతి నీ వ్యాపారం నచ్చలా. మీకు ఎలా చెప్పాలంటే ఇప్పుడు మీరు ఇంట్లో ప్యాక్ ఆడతారండి. ఎందుకులేమ్మా సీక్రెట్లో? అంటే ఆ ఫ్రెండ్స్ లో చాలా మంది కూడా ఆడతారు కదండి. తెలుసు అలా ఆడతారు చెప్తాను. ఇప్పుడు వాళ్ళందరూ నా యాప్ వాడి అటు వేసారంటే సాయంత్రానికి ఇటు వచ్చేస్తాయండి. అటు వేస్తే ఇటు వచ్చేస్తాయి అంతే. ఏంటమ్మది? ఏమా ఇప్పుడు మీకు అర్థం కావట్లేదండి. ఆయ్ అంటాడు లోన్ అంటే డబ్బులు అట్టేసి చేశారు ప్యాకెట్ ఇదేనా? అంతే కదండి. ప్యాకెట్ ఒకటే కాదండి, మన దగ్గర చాలా కళ్ళు ఉన్నాయండి. ఇప్పుడు మీరు క్రికెట్ చూస్తారా? చూస్తాను. ఐపీఎల్ చూస్తారా? నిన్నే చూసాను. 7 బెట్, 24/7 బెట్, అసలు 24/7 బెట్, ఇవన్నిటికీ మందే. ఆయ్ ఇన్ని ఆటలకి ఇటనక నువ్వేనా ఉంది? మొత్తం మందేనండి. బ్రెయిన్ అంతా చూసారా? కావాలరా బాబు నీకు ఇంటికి డబ్బులు? మరి చేయండి సార్, సంతకం పెట్టండి. చూద్దాం అమ్మ నీ స్కీమ్ అంతా బాగుంది. ఇప్పుడు అంటే మీకు అసలు అర్థమైందండి ఇందుకే? ముద్దుగా మా ఊళ్ళో ఆయన తెచ్చుకుంటామండి. కాకపోతే ఏ అంటే ఆర్టిఫిషియల్ అండి, ఐ అంటే ఇంటెలిజెన్స్ అండి. ఓకే. మనకి లేదండి, దాని దగ్గర ఉందండి. అంతేనండి. చాలా ఉన్నారా నీ దగ్గర స్కీమ్స్? ఆయనకి ఏని ఆయ చెప్పి లోన్ కావాలి. చూద్దాం దాని సంతకం. అరే నీకు చూద్దాం అమ్మ నీది బాగా అర్థమైంది. సరేనండి, పక్కన ఉంటాను. ఇది ఎవడరా ఇంకా కలర్స్ చూడరా? దూరం ఉండరు బాబు. కలర్ ఉంది ఇచ్చేద్దాం చూద్దాం. నీ ఫైల్ చూద్దాం రా. సరే అమ్మా. కలర్స్ చూడ 5 మిలియన్ లోను. జస్ట్ 5 మిలియన్ అండి. జస్ట్ 5 మిలియన్. జస్ట్ సార్ 5 మిలియన్లు దేనికమ్మా? ఏం సంగతి? మనది ఏ వ్యాపారం? మంది బిజినెస్ అండి. ఇంపోర్టింగ్ ఎక్స్పోర్టింగ్. ఇంపోర్టింగ్ ఎక్స్పోర్టింగ్. అవును సార్. ఏమి ఇంపోర్ట్ చేస్తావు, ఏమి ఎక్స్పోర్ట్ చేస్తావు? అంటే నేను ఇప్పుడు ఇండియా ఉంది కదా సార్, ఇండియా నుంచి చిక్కులు బిక్కులు బెట్స్ ఇంపోర్టింగ్ చేస్తానండి. చిక్కిలి బిక్కిలి బైట్స్ ఇండియా నుంచి? అవును సార్. ఏందమ్మది? చిక్కులు బిక్కులు బెట్స్ అండి. ఇంతుంటాయి, న్యూట్లెస్ ఉంటాయి, తీయ ఉంటాయి కదండి. చాక్లెట్లు. అయ్యి సార్. చాక్లెట్లు ఇండియా నుంచి ఇక్కడ ఇంపోర్ట్ చేస్తాం. అవును సార్. కాఫీ బైట్, మహాలాక్టో, ఆల్పెన్లీబే, ఆసే చాక్లెట్ ఏం దొరుకుతలేదు సార్ ఇక్కడ. ఓకే. అంటే కిట్ క్యాట్ కూడా దొరుకుతుంది మీ దగ్గర? చెప్పు. చిక్కులు బిక్కులు బెట్స్ ఇండియా నుంచి ఇక్కడికి ఇంపోర్టింగ్ కూడా వేస్తామండి. ఓకే. వెడ్డింగ్స్ లో సప్లై మందేనండి. వెడ్డింగ్స్ ఇండియాకేమో ఇక్కడ నుంచి ఫ్రెష్ వెజిటబుల్స్, బెండకాయలు, దొండకాయలు, బీరకాయలు, ఆనపకాయలు, టమాటీలు, కొత్తిమీర, ఎక్స్ట్రా పచ్చిమిర్చి వేసి కట్టి ఇండియాలో క్యాటరింగ్ లో వెడ్డింగ్ బిజినెస్ అంతా మందేనండి. ఇక్కడికి పంపించేస్తాం వెజిటబుల్స్. మళ్ళీ వెడ్డింగ్లు అక్కడ అంతేనండి. వెడ్డింగ్స్ కూరగాయలు కూరగాయలు అండి. ఇక్కడ నుంచి ఇండియాకండి. ఇక్కడ ఏమన్నాయమ్మా?
అండి మధ్యన ఇండియాలో రైతు బజార్లో గట్రా ఫ్రెష్ ఉండలేదండి, అందుకే ఇక్కడ సిటీ ఎక్స్ప్రెస్, ఇండియన్ స్పైసెస్, ఫ్రెష్ ఫుడ్ వీటిలో కట్టించేసి వేస్తామండి. ఓకే ఓకే అర్థమైందమ్మా. ఈ మధ్య వెళ్తున్నా నేను. అక్కడ పెళ్లిలో భోజనాలు బాగుంటుందని తాగండి పంపించి కొట్టించేస్తాం. ఏది అక్కడ పిల్లలకి ఇక్కడ నుంచి కూరగాయలు, కూరగాయలండి ఇక్కడ పెళ్ళిలో అక్కడ చాక్లెట్ అండి, ఇక్కడ పిల్లలకి అక్కడ నుంచి చాక్లెట్లు. ఇంపోర్టింగ్ ఎక్స్పోర్టింగ్ అండి. దీనికి 5 మిలియన్ లోను. అంతే సార్, మినిమం సార్. మీ స్కీమ్ ఈ పెళ్లి వ్యాపారాన్ని నేను చేస్తాను, మీది ఒకటేనా? ఈయన వదిలేదా లేడు, ఈయన ఇచ్చేద్దాం చెప్పదు. ఇప్పుడు అలా కాదు సార్, మనం ఏ కాదు సార్ మామూలుగా టాలెంట్ని కూడా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తామండి. టాలెంటా? అంటే మనిషి ఉన్నాడు అనుకోండి, మనిషి ఏదో టాలెంట్ ఉంటుంది కదండి, అక్కడ టాలెంట్ తోమేసి బెల్జియం తెచ్చేసి ఇక్కడ వెడ్డింగ్లో డాన్సింగ్లు కట్టిస్తామండి. ఇక్కడ టాలెంట్ తోమేసి ఇండియా పట్టుకెళ్ళిపోయి రప్చిక్ 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 రా. ఇది చూసినా వెడ్డింగ్. అంతే సార్, వెడ్డింగ్ సెంటర్ టాలెంట్ టాలెంట్ తోమ పంపిస్తాను. అంటే ఎవరికి నువ్వు టాలెంట్ నువ్వు తయారు చేస్తావు? నేనే తయారు చేసి చెక్కేస్తా సార్. అవునా? జక్కనే నువ్వు చెక్కేస్తావా? చెక్కేస్తా సార్. ఎలాగా అమ్మా? ఏంటది? ఎలా అంటే ఎంత ఈజీ అది చెక్కడం? చిన్న శాంపుల్ చూపించమంటారా మీకు ఇప్పుడు? శాంపిలా? శాంపుల్ మైక్ అక్కడ పెట్టండి చెప్తాను. చూద్దాం. అక్కడ పెట్టండి మైక్. కాండి గురుగారు కొద్దిగా బ్యాక్గ్రౌండ్ రండి మీరు. అలాగేనండి. నేను చెప్పినట్టు చేయండి మీరు, అర్థమైందా? ఇమాజినేషన్లోకి వెళ్ళండి. మీరు హీరో అండి, 2 హీరోయిన్లు ఉన్నారండి, 2 చేతులు పట్టుకున్నారండి, నాకంటే నాగం లాగుతున్నారండి, లాగుతున్నారండి హీరోయిన్లు లాగుతున్నారండి. ఏమంటే ప్రామిస్ చేయమంటారు పెళ్లి చేసుకుంటానండి. ఏమంటే కింద నిప్పులు అయితే నిప్పులు ఎరా సాంగ్ సాంగ్ అందుకుంటారు. అయ్యే మేనేజర్ గారు సంతకం పెట్టకుండా పోకండి. ఓ నీ చెక్కు సరళకుండా కాళ్ళు నొప్పి ఉంటుంది కదా బాబు. అరే ఉండరా లోన్ వస్తుందా? మామూలు లేదురా బాబు నీది. ఇవన్నీ పెళ్ళిళ్ళకే, పెళ్లి సార్, పెళ్లి ఇవన్నీ పెళ్ళిళ్ళకే. పెళ్లి సార్. బా చూద్దాం అమ్మా ఒకసారి. ఇవన్నీ మీ ఫైల్స్ అన్ని ఒకసారి చూసుకొని. సార్ లోన్ అయితే వచ్చేస్తా. చూసా బాగున్నాయమ్మా, మీ అందరి కళ్ళలో సూపర్ ఉన్నాయి. ఒకసారి చూసి మా హెడ్ ఆఫీస్కి పంపించి చెప్తారమ్మా, సరేనా? మీరు ఆలోచిస్తానండి, రెడీగా ఉండండి. ఇక్కడ వెయిట్ చేయమంటారండి? చూడండి వస్తుంది. సరేండి. అంటే ఫోన్లో ఓటీపీ వస్తుంది కదండి. లోన్ వచ్చేస్తుంది. బెట్టింగ్ ఇంకా yes ఎంజాయ్ చేద్దాం. లోన్ వచ్చేసిందా అండి? సార్ లోనింగ్ వచ్చేసిందండి. లోనింగ్ అమ్మయ్య చెక్కులతో వచ్చేసారు కదా, పట్టుకెళ్ళిపోదాం. డాన్సింగ్ మధ్యలో ఎంటర్ అయ్యారంటే మీరు ఆ ఎనర్జీ అర్థం చేసుకోవాలి. అంత బాగుందమ్మా. మీ ఫైల్ అంతా చదివేశారు మా మేనేజర్, మా హెడ్ ఆఫీస్ అతను. వచ్చేసిందా అండి లోన్? అంత బాగుంది కానీ ఒక లిటిగేషన్ ఉంది. మరి పెద్ద విషయం కాదు, నేను సెట్ చేస్తా. ఒకటి 3 లక్షల యూరోలు నాకు క్యాష్ ఇచ్చేయండి. ఎందుకు ఇవ్వాలండి సెట్ డబ్బులు? అయితే మేమేమో ఎందుకు వాడరా లంచం? తుప్పుతున్నావా? నారు నాటావా? కుప్పు కోసావా? నాపండ్రా బాబు. రోడ్డు వేయాలంటే లంచం, లోన్ రావాలంటే లంచం, ఆ వచ్చిన లోన్ క్రెడిట్ అవ్వాలంటే లంచం. అరే లంచం లంచం లంచం. తెలుగు భాషలో నాకు నచ్చని పదవే లంచం. సంతకం పెట్టరా రారా బాబు. ఒక్క నిమిషం వస్తున్నామ్మా, మీ దగ్గరికి వస్తున్నా. శాంతించు. జీవుని ఎదురు పెట్టిస్తారు కష్టపడి సంపాదించుకుంటాం సార్. నువ్వు లోన్ రాదురా. మన లోన్ సార్ చెప్పండి సార్. ఒకసారి సోడా చెప్తానమ్మా. ఈ జరిగిన ఈ టోటల్ అనాలిసిస్ లో చిన్న రిపోర్ట్ చెప్తాను. హైదరాబాద్ లో కథలు వచ్చిన కనుక మహాలక్ష్మి బార్ అండ్ రెస్టారెంట్ లో నువ్వు తాగిన బీరకాయలు, నువ్వు పగలగొట్టిన తలకాయలు లెక్క అంతా ఉంది. ఇక్కడ నువ్వు చేసిన పనులు ఇవన్నీ మొత్తం చిట్టా ఉంది. చెప్పాలా? లక్ష ఇచ్చేస్తాను సార్. అర్థమైందా? లోన్ ఇదే ఇచ్చేస్తాను. లిటిగేషన్. లక్ష ఇచ్చేస్తాను. ఓకేనమ్మా, అర్థమైంది. అర్థమైంది రెడీ సార్. చేసుకో. అర్థమైంది. అరే గోలీ సోడా రారా.
ఏమండి వచ్చేసిందా లోను? చాలా నాన్న నేర్పుకుంది. అరే నీ చిట్ట మామూలు లేదు రే. ఫ్లైట్ కానీ దిగావంటే అన్వేష్ గారు కాదు ఫస్ట్ నిన్ను పట్టేసుకుంటాడు పోలీసులు. నువ్వు అరే బెట్టింగ్ మంగారాజు మొత్తం తెలిసిపోయిందమ్మా నీ బెట్టింగ్ మంగారాజు నీ వ్యవహారం అంతా. ముందు నువ్వు 1 లక్ష రెడీ చేసుకో, ఈ విషయాలన్నీ తెలియకుండా నేను లోన్ అరేంజ్ చేస్తా, ఓకేనా? అంటే ఇప్పుడు ఆ లోన్లు బెట్టింగ్లో చేసిన అప్పులు తీర్చడానికేనండి మీ బ్యాంకుని అప్పు అడిగింది, మీరు మళ్ళీ లక్ష అడిగితే ఎలా అండి? సరేనమ్మా మరి అయితే చూద్దాం, అయితే ఆలోచిస్తాను. అయితే లక్ష చూస్తావా లేదంటే ఆలోచించమంటావా? లేదండి రెడీ చేసుకుంటాం. సరే సరే వెళ్ళిపోతున్నాడు. రే ఒరే మారిపోతున్నాడండి. నిత్తి పెళ్లి కూడా రాదా నీకు సంగతి చెప్తా. లక్ష ఇవ్వడానికి వెళ్తున్నాను సార్. నువ్వు బాగుందమ్మా నువ్వు. ఒరే అసలు మామూలుగా లేదు ఇది. నీకు నిన్న నేను న్యూస్లో చూసా, వనజారో.com, కాకతీయ.com, మ్యాట్రిమోనీ.com, ఎక్కడ చూసా నీ ఫోటో కదా బాబు. వరకట్న వేధింపులు దొంగ పెళ్ళిళ్ళు, వరకట్న వేధింపులు దొంగ పెళ్ళిళ్ళు, ఇదే పని నీకు. ఒరే ఒక్క ఫోన్ కొట్టామంటే నేను బొక్కలు వేసి ఎనక తెస్తారా మామూలు నీకు ఉందా నీకు ఉంది లక్ష. మరి ఇందా కదా లంచ్ నీకు 2 ఒకటి నీకు 2 రెడీ అయితే చెప్పు, లోన్ రెడీ అవుతుంది. నువ్వు పక్కకు రా, ఇచ్చేస్తా. చూడండి నాకు ఒక చెల్లి అనుకున్నారా? నీకు అన్ని మంది చెల్లెళ్ళు ఉన్నారని చెప్పలేదారా? ఏదో నాకు అయిపోయింది రా, ఇన్ని వదిలే కానీ అది ఏం చేద్దాం? పేటిఎం చేస్తామని అడగండి. ఏమంటారు? ఓకే ఓకే మేనేజ్ సార్ అది గూగుల్ పే నెంబర్ చెప్తారు సార్ కూడా. గో పైన పోతారు నీకు. ఏమంటే మా దగ్గర ఫోన్ పే కూడా ఉంది. క్యాష్ క్యాష్ పట్టుకొచ్చాను. సరే క్యాష్ ఇచ్చేయండి. ఏం చేస్తాం? క్యాష్ ఓకే సార్ గూగుల్లో పెట్టిస్తాను. నాటకాలు తెలుగుగా ఏమంటే మరి మా లోను సంతకం అయిపోద్ది కదండి? లెక్క కరెక్ట్గా ఉంది ఇది. లోన్ వచ్చేస్తుంది కదా. నేను చెక్ చేస్తాను చెప్పాను కదా. ఓకే 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 మరి రెడీగా ఉండండి. నా నెంబర్ తెలుసుగా మీకు 00100000000. ఎండెడ్ బై 420 కదండి? అది కాదమ్మా, అది వేరేది. మారుతి కొంచెం. ఓకే ఆ నెంబర్కి SMS చేయండి లేదా కాల్ చేయండి. ఓకే ఓకే డన్. 2 రోజులు పట్టించమ్మా, కాల్ చేయండి. ఓకే 2 డేస్ అండి. అరే 2 రోజుల్లో లోన్ వచ్చేస్తుంది అన్నారా? లక్ష ఇచ్చేసా. మేడం గారు ఏం చేసేద్దాం? మీరు ఇంకా బాటిల్ పెట్టారు కదా, రండి. నేను చెప్తాను. అయితే పార్టీ చేసుకుందాం. ఎంజాయ్. అంటే వాటర్ కలపండి, నాకు అసలు పడదు బాబు టైం మీటింగ్. వాటర్ ఏం కలపండి. ఏమంటే మీరు ప్రశాంతంగా పెక్కేసుకుని ఫోన్ కొట్టని చెప్తాను మేనేజర్ గారికి. ఓటీపీ రాలేదు కానీ అరే నీ ఫోన్లో ఏంట్రా సౌండ్? నీ ఫోన్ పని చేయట్లేదు అనుకుంటా. ఇక నువ్వు పట్టుకోను, నువ్వు పట్టుకోను. నీ కొడతానండి, నాది ఐఫోన్ లేటెస్ట్ మోడల్. హలో హలో. అరే నాకు ఏమి రింగ్ అవ్వట్లేదురా, మేనేజర్ గారు ఎట్టిపోయాడంట. అంటే నీ లచ్చ పోయిందా? నీ లక్ష పోయినట్టేనా? వీడికి మాత్రం 2 లక్షలు. నేను పోతున్నారా?